మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మన్ననూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన. 23 మంది విద్యార్థుల అస్వస్థత. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 8వ, 9వ, 10వ తరగతులకు చెందిన మొత్తం 23 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. మరో 3 విద్యార్థులు ఇతరులను చూసి భయాందోళనకు గురైనట్లు సమాచారం. ఉదయం అల్పాహారం తిన్న 26 మంది విద్యార్థులకు అస్వస్థత. చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. త్రాగునీరు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విద్యార్థుల ఆవేదన. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, డిప్యూటీ వార్డెన్ గీత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంఘటన తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వీడియో కాల్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి అవసరమైన మందులు, వైద్య సదుపాయాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సమకూరుస్తామని హామీ ఇచ్చారు. Vomiting can happen. Most of them are Saturday, sir. Okay, sir. Okay, sir. Okay, sir. Yes, sir. Available, sir. Okay, sir. ఇక్కడ ఉన్న బావు మాలుడు అవుతాడు గణేష్ పనిచేస్తుంది మండలంలో చదువుతుంది 8th క్లాస్. సో వాళ్ళకి ఆల్రెడీ 3-4 డేస్ నుంచి వార్డెన్ వాళ్ళకి చెప్తున్నారంట. సో వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ తింటున్న ఫుడ్ లోపల పురుగులు అవి వస్తున్నాయి చేస్తున్నాయని 3-4 డేస్ చెప్తున్నారంట. చెప్తున్నా కానీ వార్డెన్ మేడం వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఈరోజు కొంతమంది తిన్న తర్వాత వాంటింగ్ చేస్తుంటే మిగతా వాళ్ళని ఆపేయమని చెప్పేసారంట. సో వాళ్ళు ఇంత 3-4 డేస్ నుంచి ఎంత చెప్పినా ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం చాలా అవమానించిందండి. సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని